హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. మేడం, 2 రోజుల బ్యాక్ నేను ఈ ఇన్సిడెంట్ ఏంటంటే లైవ్లోకి వెళ్ళి పేరెంట్స్ని తెలుసుకోవడం అన్న జరిగింది. 4 ఏళ్ల చిన్నారి పైన అత్యాచారం జరగడం. అయితే నిజంగా నేను ఆ పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏమాత్రం కూడా అవగాహన లేదు. తల్లి చదువుకోలేదు, తండ్రి చదువుకోలేదు. కనీసం మీరు ఆశ్చర్యపరిచే ఇంకో విషయం ఏంటో చెప్పనా, పక్కనే ఆయన సొంత అన్న కూడా ఉన్నాడు. ఈ ఇష్యూ మీద మాట్లాడడానికి రమ్మంటే నేను మాట్లాడను, నాకు మాట్లాడడం ఇష్టం లేదు, నాకు మాట్లాడడం రాదు అని చెప్పేసి దూరంగా ఉండం. ఏదో పరాయి వ్యక్తులే లీడ్ తీసుకొని, అంటే చుట్టుపక్కల గల్లీలో ఉన్న వాళ్ళు లీడ్ తీసుకొని ఆడవాళ్ళు ఆ మనిషిని పట్టించి పోలీసులకు అప్పచెప్పారు. బట్ సొంత తమ్ముడు అయ్యుండి కనీసం దీనిలోకి నన్ను లాక్కండి అని చెప్పి దూరంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ 4 ఏళ్ల చిన్నారి మీద ఆల్రెడీ మనం గతంలో చాలా చూసాం ఇటువంటి ఇన్సిడెంట్స్. నెలల పిల్లల మీద కూడా అసలు వదలట్లేదు వీళ్ళు. ఇప్పటికే చట్టాలు కూడా ఏంటంటే తగిన చర్యలు తీసుకోవట్లేదు, అంటే ఇమీడియట్ యాక్షన్స్. మనకి గతంలోని లైవ్లో కాల్ చేయడం కావచ్చు, రేప్ జరిగిన తర్వాత వెంటనే దిశ కేసు మనం చూసాం. అలాంటి ఇన్సిడెంట్స్ జరగకపోవడం వల్ల వీళ్ళల్లో మార్పు రాలేదా, లేకపోతే వీళ్ళు అసలు ఇంతే అంటారా? ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ జరిగింది కదా, ఎన్కౌంటర్ జరిగితే భయం వేస్తున్నారు కదా. ఆ ఎన్కౌంటర్ జరుగుతున్న సందర్భంలో కూడా జరిగాయి అత్యాచారాలు. జరిగిన తర్వాత చూసిన తర్వాత కూడా, వాళ్ళు ఎన్కౌంటర్ అవ్వటం చూసిన తర్వాత కూడా జరిగాయి. ఎన్కౌంటర్లు పరిష్కారం కాదు. ఇందాక నేను చెప్పినట్లు జస్టిస్ వర్మ కమిషన్ రికమెండేషన్స్ ఒకసారి తీసి దాని ప్రకారం కొంత పని మొదలెట్టాలి. ఇది అండర్ గ్రౌండ్ వర్క్ చెయ్యాలి, బ్యాక్గ్రౌండ్ వర్క్ చెయ్యాలి. చేయకుండా మట్టుకు జరగదు. ఇప్పుడు ఈ చేసేవాళ్ళు కూడా ఏం చూస్తారు అంటే, ఎవరైతే వల్నరబుల్గా ఉన్నారు, ఎవరు నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు, ఎవరైతే కుక్కిని పేనుల్లో పడి ఉంటారు, ఎవరికైతే గొంతు లేదు అనుకున్నారో వాళ్ళ మీదే చేస్తారు చూసుకుని. అంటే ఈ చిన్న పాప సరే, తల్లిదండ్రులకు కూడా ఏమీ తెలియదు. వీళ్ళు ఇప్పుడు మీరు చెప్పిందంతా వాడు అవగాహనలో ఉండే ఉంటుంది కదా, పక్క రూమ్లోనే ఉంటున్నాడు కదా, అంతా చూశాడు కదా. తండ్రి ఒక తాగుబోతూ, తల్లి చేతిలో 6 నెలల చిన్న బిడ్డ ఉంది. ఆ తల్లి కాపాడుకునే పరిస్థితిలో లేదు. 4 ఏళ్ల చిన్నారి ఏ అంగన్వాడీ స్కూల్కో వెళ్ళాలి లెక్క అయితే. అంగన్వాడీ స్కూల్కి కూడా పంపించినంత అవగాహన లేమిలో వాళ్ళు ఉన్నారు. వీడికి దొరికింది. వీడు తెలుగు రాదు అంటున్నారు, అతనికి వేరే ప్రాంతం అతను అంటున్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, బీహార్ నుంచి అలాగే యూపీ నుంచి చాలామంది అస్సాం నుంచి పనిచేసుకోవడానికి వస్తారు ఇక్కడ, దూర ప్రాంతాల నుంచి. వాళ్ళకి ఏంటి అంటే ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ ఏదైనా ఒక క్రైమ్ చేశారనుకోండి, వీళ్ళు పారిపోతారు. మేమున్న ఏరియాకి వచ్చి ఈ పోలీసులు పట్టుకోబోయారంట్లే అని చెప్పి వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు. ఒక 3 నెలలు 4 నెలలు పోయిన తర్వాత వాళ్ళ ప్రాంతాలు ఉద్యోగం దొరికితే చేసుకుంటారు. లేదు అనుకుంటే కనుక ఈ పెద్ద హైదరాబాద్ నగరంలో ఒక మూల నుంచి ఇంకొక మూలకి వెళ్తే ఎవరు నన్ను పట్టించుకుంటారు, వాళ్ళ ఊరు దాకా కూడా వెళ్ళక్కర్లా, ఇంకో చోటకి వెళ్తాడు. ఇప్పుడు ఇది ఎల్బీ నగర్లో జరిగింది. మియాపూర్కి వచ్చేసాడు అనుకోండి, వాడిని ఎవరు పట్టుకుంటారు? వాడు ఫోన్ వాడాడు అనుకోండి, ఎట్లా పట్టుకుంటారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా బాగా వ్యవహారం ఉన్న మనుషులా ఆ తల్లిదండ్రులు? ఏ ఉద్యోగస్తులో లేకపోతే ఇంకొకరో కాస్త కూస్త డబ్బున్నోళ్ళు అయితే పోలీసుల్ని గట్టిగా బెదిరించో, రాజకీయ పరిచయాలతోటి బెదిరించో, ఏదో ఒకటి హల్చల్ చేసి వాడిని పట్టుకోవటానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళిద్దరిని చూశారు, ఆమెకి ఏమీ తెలియదు, వాడు తాగుబోతూ. మరి ఇంక భయమే ఉంటుంది వాడికి చెప్పండి? చేశాడు. ఇప్పుడు దొరికాడు కాబట్టి సరిపోయింది. దొరకకుండా వాడు ఎటో ఒకటి పారిపోయి ఉంటే, అసలు ఇట్లా చేసేవాళ్ళు, ఈ చిన్నపిల్లల మీద చేసేవాళ్ళు, వాళ్ళ హిస్టరీని కనుక బయటికి తీస్తే వీళ్ళు చిన్నప్పుడు ఇలాంటి అకృత్యాలకు బలైపోయిన వాళ్ళు ఉంటారు చాలామంది. ఆ హిస్టరీ కూడా కావాలి మనకి. ఎవరైతే నిందితుడు ఉంటాడో వాడి సైకో అనాలిసిస్ కావాలి మనకి. జైళ్లలో జరగాల్సింది అది. సంస్కరణ అంటే అది. వీడు నేరం చేశాడు కరెక్టే, కానీ ఈ నేరం చేయడానికి వాడికి ఏంటి రీజన్ ఏంటి, ఈ నేరం చేయడానికి పురుగొల్పిన అంశాలు ఏంటి అనేది వాడి దగ్గర నుంచి మనం రాబట్టాలి. రాబడితేనే గంజాయి వల్ల చేశాడా, లేకపోతే తాగి ఉండటం వల్ల చేశాడా, లేదంటే పోర్ను చూడడం వల్ల చేశాడా, లేకపోతే చిన్నప్పుడు తను ఇలాంటి
అకృత్యానికి బలైపోయి చేశాడా అనేది మనకు వస్తే అతన్ని సంస్కరించడానికి అవకాశం ఉంటుంది. ఏ మనిషిని మనని మన రాజ్యాంగం ప్రకారం చంపే హక్కు లేదు. ఈ ఎన్కౌంటర్ కూడా దిశ ఎన్కౌంటరు అది ఏ మాత్రం సమర్థనీయమైంది కాదు. ఎన్కౌంటర్లే పరిష్కారాలు అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి ఎన్కౌంటర్ చేయించారు ఇదే సజ్జనార్ చేత, మరి ఆగిపోవాలి కదా. మరి ఇదే సజ్జనారు ఇప్పుడు మన నలుగురిని చంపేసిన తర్వాత కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, మనం కూడా పదే పదే గుర్తు చేస్తున్నాం. అయినా మరి ఎవరికి భయం ఉండట్లేదు ఎందుకని? అది కాదు పరిష్కారం. చేసే ప్రతివాడు ఏమనుకుంటాడు, నేను దీని నుంచి తప్పించుకుంటాను అని మూర్ఖంగాను మొండిగాను అనుకునేవాడే చేస్తాడు ఇట్లాంటి. ఇటు పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ స్ట్రాంగ్గా లేకపోవడం దీనికి ఒక కారణం అంటారా? ఇప్పుడు నేరం జరిగిన తర్వాత ఏమవుతుందనేది తర్వాత విషయం. ప్రభుత్వాలు పట్టుకున్నారే అనుకుందాం, పోనీ వీడి ఉద్దేశం ఏంటి, నేను దొరకను అనుకుంటాడు కదా. దొరకను అనుకునేవాడికి ఇంకా ఈ పోలీసులు నన్ను పట్టుకుంటారేమో, ఏమన్నా అవుతుందేమో, నన్ను శిక్షిస్తారేమో, నన్ను ఐపీసీ ద్వారా శిక్షిస్తారు, నాకు ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, ఇంత అవగాహన ఉన్నోడు చేస్తే కూడా ఎట్లా చేస్తాడు అంటే, అలాంటి వాడు చేయడని నేను అనను, చేస్తే కూడా ఎలా బయటపడాలో కూడా తెలుస్తుంది వాడికి. వాడు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తాడు. అందుకని ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, వీళ్ళు ఎక్కడి నుంచో ఉపాధి కోసం వచ్చారు, వీళ్ళు స్థానికులు కాదు, వీళ్ళకి స్థానికంగా ఏమాత్రం బలం లేదు. ఇంకోటి మేడం, ఫ్యామిలీస్ మధ్య బ్యాచులర్స్ కూడా ఉండడం, ఫ్యామిలీస్ మధ్యలో బ్యాచులర్స్ ఉండటం. పైగా ఇప్పుడు ఈ ఇల్లు అద్దెకిచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మీరు ఆధార్ కార్డు చూడండి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడండి అని పోలీసులు చెప్తున్నారు. ఇది ఎవ్వరూ వినరు. ఇంత పేదవాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇంత తక్కువ అద్దెలకి ఇన్ని రూల్స్ పెడితే నాకెవడొస్తాడు అద్దెకి అని అనుకుంటాడు ఆ ఇంటి ఓనర్ కూడా. ఏ రకంగా చూసినా అండి, ఒక పేదవాడు ఇంకొక పేదవాడి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు వాడిది ఓ పెద్ద పరిస్థితి ఏం కాదు, అంత పెద్ద పరిస్థితి అయితే ఆ స్లంలో వాడొచ్చి ఎందుకుంటాడు అంటే, నేను క్రైమ్ చేసిన వాళ్ళని సమర్థించాలని కాదు, నేను పరిస్థితుల గురించి మాట్లాడుతున్నా. ఈ పరిస్థితుల్లో ఇలా జరగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, జరగకపోవటానికంటే. ఇప్పుడు మన ఇద్దరం కూర్చుని కావచ్చు, ఇంకో 10 మంది కూర్చుని కావచ్చు, జరగకూడదు అనే చెప్తారు. కానీ జరిగే పరిస్థితులు అక్కడ ఉండగా జరగకుండా ఎలా ఉంటుంది? ఈ ప్రభుత్వానికి అందుకే చిత్తశుద్ధి కావాలి. అసలు ఈ క్రైమ్ ఇలా ఎందుకు పెరుగుతుంది, ఈ క్రైమ్ని ఎట్లా అరికట్టాలి అనేది ఆలోచించాలి. ఇలా పేదరికం చుట్టూ వీళ్ళు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్పినట్లు వీళ్ళు పేదరికం చుట్టూ తిరుగుతున్నారు. ఈ పేదరికంలోనే ఉండిపోయే పరిస్థితులు కల్పించుకుంటున్నారు. 4 పిల్లలు ఎందుకండి వాళ్ళకి? డాక్టర్స్ కూడా ఏం చెప్పరా మేడం, సజెస్ట్ చేయరా? ఎవరు చెప్పినా వినరు. ఒకే చోట వీళ్ళు 4 డెలివరీలు చేసుకుంటారని ఎవరు చెప్పారు మీకు? నార్మల్గా ఒక చోట గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తే బయటికి వెళ్ళినా డాక్టర్ అడుగుతారు కదా, ఇది మీకు ఎన్నోది ప్రెగ్నెన్సీ, ఇంతకు ముందు ఎంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు తిట్టడం. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ ఎంత మెకానికల్గా జరుగుతాయో మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. ఎంత నర్సుల దగ్గర నుంచి డాక్టర్ల దగ్గర నుంచి నొప్పులు పడుతుంటే నోరు మూసుకో, మగుడి దగ్గర పడుకున్నప్పుడు తెలియదా పిల్లలు పుడతారని, ఇలా మాట్లాడతారు. అలా మాట్లాడేవాళ్ళు వీళ్ళకి ఉద్యోగించి చెప్తారా? మనము ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఇది పరిస్థితి. ఈ పేదరికం చుట్టూనే వాళ్ళు గిరికీలు తిరుగుతున్నారు. ఈ 4 పిల్లల్ని చదివించరు వాళ్ళు. ఈ 4 పిల్లలు మళ్ళీ 15 ఏళ్ళలో వచ్చేసరికో 12 ఏళ్ళలో వచ్చేసరికి పెళ్ళిళ్ళు చేసేస్తారు, గంతకు తగ్గ బొంతలను పట్టుకొని వచ్చి. ఇంక వీళ్ళు బయటపడేది ఎట్లా పేదరికంలో నుంచి? పేదరికంలో బయటపడిన కాడికి వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు, అలా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు విజయవాడ నుంచి వచ్చారంట ఇక్కడికి, వచ్చి 6 నెలలే అయింది సిటీకి వచ్చి అని చెప్తున్నారు. కొత్త ప్రదేశం, చుట్టాలున్నా ఎంతవరకు సహకరిస్తారో మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకు వచ్చిన సమస్య, మనకు ఎందుకు వచ్చింది ఈ దరిద్రం అనుకునే పరిస్థితులే ఉంటాయి ఎవరింట్లో వాళ్ళు. అందుకని ఒకటే అండి మనకు కావాల్సింది, ఎవరికి వాళ్ళకి కనీసంలో కనీసం ఈ స్లమ్స్లో అవగాహన కల్పించేవాళ్ళు కావాలి. ఈ పేదరిక నిర్మూలన పథకాలు అని ఉన్నాయి మనకి కొన్ని.
అసలు ఈ పథకాలన్నీ కూడా ఒక దాదాపు దగ్గర దగ్గర ఒక బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయటం పట్టణ పేదరిక నిర్మూలన పథకాలు అని ఉన్నాయి. అలాంటివి ఏవి ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. మెయిన్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అసలు వీళ్ళకి సంబంధించి ఇటువంటివి ఉన్నాయా అన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు. అంటే ఎవరు చెప్తారు? మామూలుగా ఈ ఆ పథకాలకు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళందరికీ అవగాహన కలిగిస్తారు. అవగాహన కలిగించే వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఉందని? వాళ్ళు చదువుకోలేదు. చదువుకుంటే కదా ఏదన్నా తెలిసేది. వాళ్ళు చదువుకోలేదు కదా. మరి ఈ రోజుకి నిరక్షరాస్యత ఉంది. ఇప్పుడు వీళ్ళకి తాగడము, గుట్కాలు వేసుకోవడము, తినడము ఇవి తెలిసినంతగా మన పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను 4 పిల్లల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చాను, వీళ్ళ బాధ్యత ఏంటి అని ఆలోచించే జ్ఞానం అక్కడ వాళ్ళకి లేదు. అలాంటి ఏరియాలో అంగన్వాడీలు అవసరం. అలాంటి ఏరియాలో అంగన్వాడీ ఉందనుకోండి, అంగన్వాడీకి కనీసం పిల్లల్ని పంపిస్తారు, చదివిస్తారు కదా. వీళ్ళు పేదరికము సమాజం అంచులకి నెట్టివేయబడిన వాళ్ళండి. వాళ్ళకి ఏ హక్కులు ఉండవు, వాళ్ళకి ఏమి పథకాలు ఉండవు, వాళ్ళకి ఏమి ఉండవు. వాళ్ళకి కనీసం రేషన్ కార్డు ఉండదండి. ఈ తెలంగాణలో 10 సంవత్సరాలైంది రేషన్ కార్డు ఇచ్చి. ఇప్పటికీ 80-90 లక్షల రేషన్ కార్డు పెండింగ్ కార్డులు ఉన్నాయి. అక్కడ రేషన్ కార్డు లేదు, ఇక్కడ రేషన్ కార్డు లేదు. కనీసం ఆంధ్రలో రేషన్ కార్డు ఉంటే ఇక్కడ రేషన్ తీసుకోవచ్చు. 1 నేషన్ 1 రేషన్ కార్డు అని ఉంది, మనకి తీసుకోవచ్చు. అసలు వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తే కదా. ఏ పథకాలకి వాళ్ళకి అవగాహన లేదు. కనీసం ఆధార్ కార్డులైనా ఉంటాయా మేడం? ఏమో మరి, ఏమో చూడాలి. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అర్థమవుతుంది కదా మనకి. ప్రభుత్వం కూడా అట్లాంటి వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయట్లేదని కూడా అనుకుంటున్నాను మేడం నేనైతే. అవును ప్రభుత్వాలు ఎక్కువ సిటీస్ ని డెవలప్ చేద్దాం, సిటీస్ మీద పడదాం, లేకపోతే పల్లెటూరులో కూడా వీళ్ళు సిటీలోనే ఉన్నారు కదా. వీళ్ళు సిటీలోనే ఉన్నారు, కానీ వీళ్ళు అసలు జనాభా లెక్కల్లో ఉన్నారా అనేది కూడా నాకు అనుమానం వస్తుంది. వీళ్ళకి అసలు ఓటు హక్కునే ఉన్నదా లేదా అంటే ఏ స్థాయిలో ఉందో వాళ్ళ పరిస్థితి మనం ఇంత ఆలోచిస్తే వాళ్ళ ఇంట్లో జరిగిన దానికి ఇక్కడ ఇంకా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కాబట్టి, మీడియా వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఇంత చేసి ఆ పాప ఇంట్లోనే ఉంది, హాస్పిటల్లో కూడా చేర్పించలేదు. అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన 1 వీక్ వరకు ఆవిడ అసలు బయటకు చెప్పలేదట. తర్వాత ఆ పిల్ల నొప్పి అని ఏడుస్తుంటే ఏం జరిగింది ఏంటి అని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే అప్పుడు ఆ పిల్ల చెప్తే అప్పుడు ఈ అమ్మాయి ఆ పక్క వీధిలో వాళ్ళకి వీళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చి స్టాండ్ తీసుకున్నారు తప్ప ఈమె బయటకు వచ్చి చెప్పాలన్న విషయం కూడా తెలియలేదు. అంటే ఫస్ట్లో ఎవరో ఒకళ్ళిద్దరితో చెప్తే మీరు నిన్నగాక మొన్న వచ్చారు, మీరు ఇవన్నీ మాట్లాడతారా అది ఇది అని అన్నారనేసరికి ఆమె నోరు మూసుకుంది. కానీ పిల్ల నొప్పి అనేసరికి ఇంకా తప్పనిసరి పరిస్థితిలో హాస్పిటల్కి అసలు ఎందుకు డిశ్చార్జ్ చేయించి తీసుకొచ్చారు? నా పాపకు బాగలేదని చెప్తుంది ఓ పక్కన ఆమె. మళ్ళీ హాస్పిటల్లో చేర్పించడానికి ఏ ఒక్కరు ప్రయత్నం చేయట్లేదు. ఎవరికి వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు, వచ్చేస్తున్నారు. అది ఇది నిజంగా వాళ్ళ బాధ ఏమో కానీ నాకు మాటలు అయితే రావట్లేదు నిజంగా. మరి అసలు చిన్నపిల్లల్ని చూస్తే మనకి ముద్దుగా అనిపిస్తూ ఉంటారు వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చేసేది కానీ. ఇలాంటివి కూడా చెయ్యాలి, ఆ పిల్లని చూస్తే ఎలా వస్తుంది ఏంటి అన్నది అసలు దీని మీద కొంతమంది మీరు అన్నట్టు పొట్టి బట్టలు వేసుకుంటే వాడికి వస్తుంది, లేకపోతే విప్పి చూపించుకుంటే వస్తుంది అని చెప్తా ఉంటారు. మరి ఇలాంటి చిన్నపిల్లల్ని చూస్తే ఏమనిపిస్తుందో వాడికి అర్థం కావట్లే. అందుకని వీళ్ళు చెప్పే కారణాలు కాదండి. అసలైన కారణాలు పేదరికము, అసలైన కారణం టెక్నాలజీ ఎక్కువ రావటం, అసలైన కారణం వాళ్ళకి పని లేకపోవడం. అన్నిటినీ మించి వాడికి రేపటి మీద ఆశ లేదండి. వాడు అలాంటి పనులు కాక ఇంకెలాంటి పనులు చేస్తాడు? ఇప్పుడు నాకు రేపు ఒక ఉద్యోగం వస్తుంది, నేను ఇంత చదువుకున్నాను, రేపు నాకు ఒక ఉద్యోగం వస్తుంది, ఈ కేసు నా ఉద్యోగానికి అడ్డం పడుతుంది అంటే ఎవడేం చేస్తాడు చెప్పండి? చేయడు. మనం అసలు కారణాలు వదిలేసి మనం పైన సూపర్ఫిషియల్గా చూస్తున్నాం. అసలు కారణాలు ఇవి మారనంత వరకు మనకి పుండి మీద కారం జల్లినట్లు మనకి ఈ టెక్నాలజీ ఒకటి వచ్చి చేరింది, దాంతో ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో ఏది ఏమైనా సరే ఇప్పటికైనా ఆ తల్లిదండ్రుల్లోని కొంచెమైనా అవగాహన కలిగి ఆ పిల్ల పట్ల ఏదో ఒకటి అటు ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసు వ్యవస్థ అయినా ముందడుగు తీసుకొని ఏదో ఒకటి ఆర్థికంగా కానీ లేకపోతే
మీ ఏమంటారు హాస్పిటల్కి దానికి తగ్గట్టు కానీ ఏదైనా హెల్ప్ చేస్తే మంచిదని అయితే నాకు మీరు ఇప్పుడు చెప్పే వరకు తెలియదు, ఇంట్లోనే ఉంది ఆ ఇంట్లోనే పాపని. ఉంది మేడం. ఆ రోజు నేను వెళ్ళిన రోజు కూడా పాప ఇంట్లోనే ఉంది. ఆ రోజే తెలిసింది డిశ్చార్జ్ చేసేసారు. అడ్మిట్ చేసిన నెక్స్ట్ రోజే డిశ్చార్జ్ చేసేసారు. ఒక రిసిప్ట్ అంటే బుక్లెట్ ఏదైతే ఉంటుందో అంటే డిశ్చార్జ్ సమరీ కూడా ఇవ్వలేదు. సమ్మరీ కూడా ఇవ్వలేదు. ఆ పాపకి ఎటువంటి ట్రీట్మెంట్ చేశారు, ఏ మెడిసిన్స్ ఇచ్చారు, అసలు ఆ ఎక్స్రేలో ఏం తెలిసింది, ఏమీ కూడా ఆ పేరెంట్స్కి ఇవ్వలేదు. ఆ పేరెంట్స్ కూడా మేము అడగాలి తెచ్చుకోవాలి అన్న విషయం కూడా తెలియదు వాళ్ళకి. ఎవరో ఒకరు చెప్తే కానీ ఆ రోజు మేము వెళ్ళి చెప్పాము అలాగా వదిలేయకూడదమ్మా, రేపు పొద్దున్న సాక్ష్యాలు ఏవని అడుగుతారు. అవే సాక్ష్యాలు, ట్రీట్మెంట్ ఏం చేశారు, పాపకి ఎలా ఉంది ఏంటి అన్నది మనం ఎక్కడికైనా పోయి చూపించాలన్న సాక్ష్యాలు ఏమని అడుగుతారు. ఈ రోజుల్లో ఏంటంటే సాక్ష్యాలు ఇంపార్టెంట్, మనిషి చెప్పేది కూడా నమ్మట్లేదు జనాలు. ఏమో మేడం, ఇప్పటికైనా పేరెంట్స్కి చెప్పేటోళ్ళు ఉన్నారో లేదో, ఆ పాప పరిస్థితి ఏంటో కూడా అసలు అర్థం కావట్లేదు. దేశం మొత్తం మీద ఇలాంటి పాపలు ఎందరో ఉన్నారు.